ऋतुभासाबलान् ज्येष्ठामलक्ष्मीर्नाजयाम्य अभूतेम समृद्धिं च सर्वमेवं सर्वभूतानां तामिहापहव्यये श्रियो ममाकोदं वाचः सत्यमजेमय सर्वसिद्धानि चक्ले तव समे गृहे देवीं मातरं श्रियं वासय मे कुले आभ्यां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां ह्यन्मयीं लक्ष्मीं जातवेदो ममावह ఇప్పటివరకు కూడా మనము ఈ ప్రతిష్టా కార్యక్రమం లోపల మేమంతరము కూడా స్వచ్ఛందంగా పరమాత్మ యొక్క సేవలో పాల్గొంటాము అని మనమందరము కూడా మనస వాచ కర్మణ 3 రకాలుగా మనం తప్పులు చేస్తూ ఉంటాం. మానసికంగా మనము ఇతరుల గురించి దుష్టంగా ఆలోచించడము, ఇంకొకరికి చెడు కలగాలి అని కోరుకోవడము, అది మన మనసులో ఆలోచించే విషయం బయట వాళ్ళకి ఎవరికి తెలియవు, కానీ మనకు తెలుస్తాయి. ప్రతిరోజు మనం పరిశీలించేటువంటి ఇద్దరికి మాత్రం తెలుస్తాయి ఎవరు. కాబట్టి మానసికంగా కూడా ఎదురు వాళ్ళకి ఇంకొకరికి కీడు కలగాలి అని చెప్పేసి కోరుకోకూడదు. అందులో మరీ ముఖ్యంగా ఎక్కడైతే రాముడు ఉంటాడో రామో విగ్రహవాన్ ధర్మ అంటాం మనం. రాముడు ఎక్కడ ఉంటాడో ధర్మం మాత్రమే ప్రజ్వరిల్లుతూ ఉంటుంది, అక్కడ అధర్మానికి తావు అనేది ఉండదు. కాబట్టి అందరం కూడా ధర్మాత్మకంగా ఉంటూ ధార్మికంగా ఉంటూ పరమాత్మ సేవలో ఉండడం కోసం అని చెప్పి మనసులో నిరంతరం కూడా రామనామస్మరణ చేస్తూ ఉందాం. అదేవిధంగా వాచకంగా ఎదుటి వాళ్ళ కోపంలో చూడడం కానీ, మాట్లాడడం కానీ, దూషించడం కానీ ఏమీ కూడా చేస్తూ ఉండకూడదు. అనేక రకాలుగా హింసిస్తూ ఉంటాం, మానసికంగా హింసిస్తూ మాటలతోటి తుడపడుస్తూ మాట్లాడుతూ ఉంటాం, అలా కూడా చేస్తూ ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము ఇందాక చెప్పుకున్నాము మాటకి ఎంతటి శక్తి ఉంటుందో. కాబట్టి అవాలకుడు రామచంద్రుడు ఎప్పుడు కూడా అబద్ధమాడినటువంటి వాడు. కాబట్టి మనము కూడా రామచంద్రుడు లాగా ఇప్పుడు కూడా సత్యంగా మనకు మాట్లాడేటువంటి ఒక దీక్షను మనం తీసుకుందాం. అబద్ధం ఆడవలసిన అవసరం మనకు లేదు, అసత్యం ఆడవలసిన అవసరం మనకు లేదు. అలాంటి నియమాన్ని మనం పెట్టుకుందాము. అదేవిధంగా కర్మణ ఆ పరమాత్మకు మనకందరికీ తెలిసిందే, భారతి గడుతూ ఉంటే ఒక చిన్న గుడత సహాయం చేసింది అని ఒప్పొంగిపోయి ఆమె ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి తన వేలి ముద్రలను గుడత పైన ఇచ్చి నిలిపేశాడు ఆ రామచంద్రుడు. అంతటి దయామయుడు. ఎవరైనా మనం మనుషులతో స్నేహం చేసుకుందాం అనుకుంటాం, కానీ మనుషులు కానటువంటి వానరులతో స్నేహం చేసినటువంటి వాడు రామచంద్రుడు. ఎంతటి దయామయుడు. కాబట్టి అలాంటి దయామయుడైన రామచంద్రుడి సేవలో మనమందరం కూడా ఎప్పుడు కూడా అహింసా మార్గంలోనే మనము నడుస్తూ అందరి చేత కూడా ధర్మంగా, న్యాయంగా, సత్యంగా ఉంటూ రామచంద్రుడి ఈ ప్రార్థనంతా కూడా సుభిక్షంగా ఉండేలాగా చేద్దామని ప్రార్థన చేస్తూ మనమందరం కూడా ఇప్పుడు దీక్షను తీసుకోబోతున్నాము. ఈ కార్యక్రమం నిర్మించడం వరకే కాదండి,
మండల దీక్ష ఉంటుంది. మళ్ళీ 40 రోజులకు మళ్ళీ కార్యక్రమం చేయాలి. అప్పటి వరకు కూడా దీక్ష తీసుకుంటాము. ఈ రాజ్యమంతా సుభిక్షంగా ఉండాలని ఎప్పటికీ రామచంద్రుడి దీక్షలోనే సేవలోనే మనం ఉంటాము అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఆయన సేవకు ఉంటాము అని చెప్పేసి శాశ్వతమైనటువంటి దీక్షను మనం అందరం కూడా తీసుకుందాము. ఇప్పుడు కంకణ ధారణ చేస్తూ ఉంటారు. नागेश
అన్న ఖాళీ అన్న స్టార్టింగ్ నుంచి ఇచ్చించండి
దయచేసి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం ఇక్కడికి వచ్చింది కార్యక్రమం కేవలం ఇక్కడ కార్యక్రమం నిర్వహించేటువంటి పెద్దలు అలాంటి వారు మాత్రమే లోపలికి వస్తారు తప్పించి గ్రామస్తులు ఎవరు కూడా లోపలికి రావద్దు. అది పూర్తిగా నిషిద్ధమైన. ఎందుకంటే ఇక్కడ దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసి మనం ప్రతిష్ఠించుకున్నాము. మీరు లోపలికి వచ్చి సప్తశ్చాసాన్ పరిదయః త్రిసప్తస్తమిదాకృతః దేవాయజ్ఞం తన్వాన అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం పరిజాయత విరాజో అధిపురుషః సజాతోచ్చరిష్యత అధ్యాత్మ భూమి ఆదిత్యవర్ణం నవదస్వభారే సర్వాణి రూపాణి విచిత్రధీరః నామాని కృత్వా హిరణ్యరాశే దాతా పురస్తాద్యముదాజార చక్ర ప్రవిద్వాన్ నైనశ్యదస్ర ఏవం విద్వానమృతేన భవతి నాన్యపంతాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞాయజంత దేవాః ధర్మాణి ప్రథమాన్యాసం ఏహనాయం నైవానశ్రయంతే యజ్ఞపూర్వే సాధ్యం అద్య సంభూత పృథివీ రవినా ఓం గజాయ ఓం నేత్రాభ్యాం వజ్రాయ భగ ఓం అగ్నివాద్య శంకరపద్యమనమావాద్య వాసుదేవాయ వాసుదేవాయ నమః ఓం అగ్ని పరిస్థిర్య ఓం అవాహనీయాయ నమః గారవత్యాయ నమః దక్షిణాగ్నే నమః సభ్యాయ నమః సభ్యాయ నమః దావానాయ నమః రత్నాగ్నే నమః సప్తజిహ్వాయ నమః ఏవం తేజాశపదాః ఏం గంధం గతిర్షిరంభాగవర్భిరాపూర్య కలశం తీసుకుందాం అద్భిరాపూర్య అక్షరనిజిత నిదర్భభుజని దాపిదాయ రోగిణి ఆత్మోనగ్రహిణ్యస్య ప్రణీత జలనాపూర్య తత్రసం నిదర్భగుణ ప్రోక్షణ్యాం నిక్షిప్య ప్రోక్షణ్యాం నిక్షిప్య రోగిణి ఫలితం కలియోంగుష్టానామికాభ్యాం ధృత్వా తిరిత్వయం ప్రోక్షణీ వారిణ ఆచపాత్రాయోమ ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అన్యాని ప్రోక్షణ జలేన ద్రవ్యాన్ని ప్రదక్షిణం ప్రహిత్య రోగిణి పునరద్ధిరాపురేత్ ప్రేతామపి రాజ్యాజ్యం సర్వతే అమృతే కృత్వా సర్వాస్య విదాయ చక్రముద్రా ప్రదేశేత్ భూష్ణోదకేన సర్వముద్రే అమృతే కృత్వా చక్రముద్రాం ప్రదేశేత్ భూష్ణోదకేన శిరసో ప్రక్షాళ్య ధర్మపంచకృత పంచకోట్యేన సూక్ష్మేన మూలమూలేన మధ్యమధ్యేన అగ్రమగ్రేణ అస్రమధ్యేన సంవృత్య ఓం నం సహస్రారహం పఠ అదో మేకల ఓం కుముదాయ నమః కుముదాక్షాయ నమః ఓం కుముదాయ నమః కుముదాక్షాయ నమః పుండరీకాయ వామనాయ నమః కర్మణాయ నమః సర్వనేత్రాయ నమః ముఖాయ నమః సుప్రతిష్ఠాయ నమః ఓం మధ్యం మేకలాయ చండాయ నమః ప్రచండాయ నమః సుభద్రాయ నమః విజయాయ నమః దాత్రే నమః దాత్రే నమః కుబేరాయ నమః ఓం ఈశాయాయ నమః ఓం గంధ వస్త్ర గంధ పుష్పసంయుక్త అగ్నికాశదాత్య త్రివేణాజ్యమాదయ ఓం వస్త్రం శిక్ష్య ఓం శ్రీధరాయ నమః నృసింహాయ నమః హయగ్రీవాయ నమః ముఖే నిధాయ పంచదశం ముఖేన సించన్న ఇదమ్మ ఓం భువస్వాహ బాలే ఇదమ్మ ఓం స్వాహ సూర్య ఇదమ్మ స్వం భూర్భువస్వ భావరే ఇదమ్మ బ్రహ్మంత వక్రాజం సప్తదివసమన్వితం బద్ధాంజలి బ్రహ్మణ్యం శంకర సుధాధరం విభం కంగాధవత్యారే గుండే సితారే ప్రియం చతుర్భిః నాభో మేహనే జంగయో చరణయో మూర్ధ్నే నేత్రయో ముఖే హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయ నేత్రాయ వస్త్రాయ పట్ట
కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ పద్మ శంఖ చక్ర గదాదీన్ పాదాగర ముద్రా ప్రదర్శ్య ఓం నమో భగవతే వాసుదేవాయ ఆచరణం ప్రాణ స్వాహా ఓం నమో భగవతే వాసుదేవాయ ఆచరణం ప్రాణ స్వాహా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో దేవాయ స్వాహా ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా ఓం నమో దేవాయ స్వాహా ఓం దేవాయ ప్రాణ స్వాహా ఓం నమో దేవాయ దివ్యత్రికం ప్రాణ స్వాహా ఓం నమో దేవాయ పుష్ప ఓం దేవాయ ఆచరణం ప్రాణ స్వాహా మధ్య మధ్య ప్రాణ స్వాహా ఉత్తరాభూషం ప్రాణ స్వాహా అట్లా ప్రక్షాళన ప్రాణ స్వాహా మాత ప్రక్షాళన ప్రాణ స్వాహా మాత్రాధానమిదం ప్రాణ స్వాహా మంగళ నీరాజనం ఇదం గృహాణ స్వాహా సర్వోపచారం గృహాణ స్వాహా నమస్తుభ్యం భగవతే భక్తాభీష్టప్రదాయినే అస్మిన్ పూజారభిగృహాణే ఓం గజారామచంద్ర భగవానికి పవనసుత హనుమానికి సీతామాయికి తదః ఓం భూస్వాహ ఓం భూస్వాహ సూర్యాయ పరిశేచనం కుర్యాత్ ఆదితే నమః స్వాహ అనుమతే నమః స్వాహ ఆదితే నమః స్వాహ అనుమతే నమః స్వాహ సారస్వతే నమః స్వాహ దేవస్తవితా ప్రాసాది పూర్వోక్తే ఏవం గుణ విశేషిష్టమస్యాం శుభరితో అస్య సంకల్పిత శ్రీ భరత శత్రుఘ్న లక్ష్మణ సీతారామ స్వామిన ప్రతిష్టాపాంగత్వేన శివ పంచాయతన ప్రతిష్టాపాంగత్వేన ఆదిత్యనామ ప్రతిష్టాంగత్వేన తత్ దేవతా మూల మంత్ర అవనంత కరిష్యే స్వాహ 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 स्वाहा 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 नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु स्वाहा ओम श्रीं श्रियै 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 स्वाहा धीमहि महादेव्यै जग्ने विजपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम रं सहस्रारं फट् 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 स्वाहा ओम सुदर्शनाय धीमहि चक्र प्रचोदयात् स्वाहा ओम सुदर्शनाय धीमहि
धीमहि चक्र प्रचोदयात् स्वाहा ओम राम रामाय 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 स्वाहा ओम दशरथाय मेदिता वल्लभाय धीमहि रामचंद्र प्रचोदयात् स्वाहा ओम दशरथाय सीता वल्लभाय धीमहि रामचंद्र प्रचोदयात् स्वाहा तत्पुरुषाय विद्महे महादेवाय ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय स्वाहा ओम नमः शिवाय 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 ओम गणपते स्वाहा ओम गणपते स्वाहा ओम गणपते स्वाहा 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 मे तन्नो नंदेश्वर प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नंदेश्वर ईश्वराय इदं दुर्गाय नमः ओम धूम दुर्गाय स्वाहा 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 कुमार देवे सर्पेभ्यो नमः स्वाहा एवं उत्तरवर्षोदकं कुर्यात् अभिते नमः स्वाहा अमते नमः स्वाहा स्वस्ते नमः स्वाहा सूर्याय स्वाहा ओम राम ह्रीं ह्रौं स 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 सूर्याय स्वाहा ह्रीं ह्रौं स वामाय स्वाहा ओम क्रां क्रीं ह्रौं स वामाय स्वाहा ओम ओम ब्रां ब्रीं ब्रौं सहाराय नमः स्वाहा ओम ब्रां ब्रीं ब्रौं सहाराय नमः स्वाहा ओम ब्रां ब्रीं ब्रौं सहाराय नमः स्वाहा औग्रहाय इदं ओम प्रां प्रीं प्रौं न सहाराय केदवे नमः स्वाहा ओम प्रां प्रीं प्रौं साकेदवे 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 नमः स्वाहा अग्नि इदम्म वायुवे इदम्म सूर्य इदम्म भावने इदम्म अनुमते नुवनग्रस्थ सरस्वती मध्यस्थ देव सविता प्रासादी पूर्वोक्तेन एवं शंस्याम युहिदो अद्य संकल्पित सीतारामस्वामी प्रतिष्ठांगत्वेन शिव पंचामृतं निष्ठांगत्वेन अज्ञानव निष्ठांगत्वेन पंचसूक्त पुरुषसूक्त स्त्रीसूक्तावरणं च करिष्ये इति संकल्प्य पूर्ववर्षे जनं कुर्यात् अदितेन मन्यस्वाहा अनुमतेन मन्यस्वाहा सरस्वत्येन मन्यस्वाहा देवस्सवितः प्रसुवा सहस्राक्षसहस्रपाद स भूमिं विश्वतोरुत्वा अत्यधिष्ठदशाङ्गुलं स्वाहा सर्वं यद्धूतं यच्च भव्यम्
उदारवशेषानः यदन्नेनं तिरुहदि स्वाहा एतावानस्य महिमा अदोषश्च पुरुषः पादो सविश्वभूतादित्ववात्पुरः ततो विश्वं वक्रावत शासनानशने अविस्वाहा तस्मात् विराजयत विराजो अधिपुरुषः सदादो अत्यरिच्यत नाभ्यासीदन्तरिक्षम् श्रेष्ठोद्यो समवर्तत पद्भ्यां वो नित्यशस्त्रोत्तात् तथा लोकागम् अकल्पयन् स्वाहा वेदाहमहितं पुरुषं महान्तम् आदित्यवरुणन्तमसस्तुपारे सर्वाणि रूपाणि वित्तस्य बलानि तपसानदन्तमायान्तरायाश्च वाक्या अलक्ष्मी स्वाहा उपैतमान्दवसखः केतश्च मणिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तमुद्दिं ददातु मे स्वाहा क्षत्यपासामराज्येष्ठापलक्ष्मीर्नाशयाम्यहम् अभोधमिषवृद्धिं च सर्वान्नर्तनमेग्रः स्वाहा स्वाहा पापस्रुतद्युद्धाने चक्लेतपसमेग्रहे च देवे मातरं शिवं वासयमेकुले स्वाहा आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यामरुण्मयीं लक्ष्मीः मावहजातवेदो लक्ष्मी मनपगापनीं यस्यां हिरण्यं प्रबोधन्देर्षेत्रं कुर्यात् पूर्वो कृष्णं सुवैतो परिवारणं च करिष्ये इति संकल्प्य पूर्वक्षेत्रं कुर्यात् तदेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन देवसविता प्रसव ओम ब्रह्मणेन्द्राय स्वाहा रामचंद्र भगवान की ओम पूर्ण कागैतुंदैंది ఏమైనా గోవింద అంటే రామచంద్ర జయం వేరు రాజా రామచంద్ర భగవానికి గట్టిగా చెప్పాలి రాజా రామచంద్ర భగవానికి గట్టిగా చెప్తేనే అందం పెడతారట రాజా రామచంద్ర భగవానికి కామానేవారుందే ఓం తథా రాజా రాష్ట్ర విద్యతం ఓం యాం యా పరపురుషాత్మ भगवंत नाट्यगंध विश्वदीपादि हमको अवगत जे और अग्निग्रहण स्वाहा अयाज्ञापुर्भस्य स्वाहा तम देवानां प्रजादेव दोदा इन्मकं अग्निपुर्भस्य स्वाहा उत्तरवशेत्रं कुर्यात् अग्निग्रहणानां श्रीसिद्धारामस्वामिनः प्रियता पक्षोदकं विष्णुजे मंगलम कौशलेन्द्राय मणिर्गुणाज्ञे चक्रवर्ति तनोजाय सार्वभौमाय मंगलम ततः काले देवतां काले काले वशुतमासव श्रीरंगनाथो जयत श्रीरंग श्रीष्ठवर्धत जय श्रीमन्नारायण प्रिय भगवद्बंधुलारा అభీష్ట సీతారామచంద్ర స్వామి వారి ఆలయం యొక్క ప్రతిష్టా కార్యక్రమం బాగేపల్లి గ్రామం లోపల నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయము పుణ్యాహవాచనము, విశ్వక్సేన ఆరాధన, అదేవిధంగా ఉత్సవ విగ్రహాల యొక్క ప్రతిష్టా విగ్రహాల యొక్క పరిక్రమణ ఊరంతా కూడా తీసుకుని రావడం జరిగింది. తర్వాత 11 గంటలకు ఇక్కడ అగ్ని ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించుకొని ఈరోజు నిత్య హోమాన్ని, అదేవిధంగా మూర్తి ప్రతిష్ట చేసేటువంటి రామచంద్రుడిది శివ పంచాయతానికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించుకోవడం జరిగింది. దానితో నేటి ఉదయం కార్యక్రమం పూర్తి అయిపోయింది. ఇక మొదటి రోజు సాయంత్రము మళ్ళీ నిత్య హోమం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము జలాధివాసం ఉంటుంది. పంచభూతాత్మకమైనటువంటి భూమి, గాలి, నీరు, ఆకాశము, వాయువు వీటన్నింటికీ సంబంధించినటువంటి శక్తినంతా కూడా విగ్రహాల్లో ప్రతిక్షింపజేయడం కోసం అని చెప్పేసి ఈరోజు జలాధివాసాన్ని చేయడం జరుగుతుంది. రేపు ఉదయము ఆ జలాధివాసం నుంచి తీసి ఆ స్వామి వాళ్ళకు ఆ విగ్రహాలకు అన్నింటికీ కూడా అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత పుష్పాదివాసం ఉంటుంది.
తర్వాత ధాన్యాదివాసం ఉంటుంది. ఈ 2 అధివాసాలు కూడా రేపు ఉదయం పూట ఉంటాయి. తర్వాత నిత్యహోమం కూడా ఉంటుంది. మూలమంత్రముతోటి హవనం ఉంటుంది. అదేవిధంగా రేపు సాయంత్రము మళ్ళీ శయ్యాదివాసం ఉంటుంది. ఆ శయ్యాదివాసంలో భాగంగా నిత్యహవనం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఎల్లుండి ఉదయము 9:46 వృషభ మేషలగ్నం ముహూర్తం లోపల పరమహంస శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి వారి యొక్క కరకమలముల చేత, అదేవిధంగా శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ మల్లారం స్వామి వారి యొక్క శ్రీహస్తాల చేత, గంగోత్రి రామాంజదాసన్ స్వామి వారి యొక్క కరకమలముల చేత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన, శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమం అంతా కూడా నిజామాబాద్ యజ్ఞం నుంచి విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులందరూ కూడా సముద్రాల శ్రీధరాచార్యులు వారి యొక్క యజ్ఞాచార్యుల యొక్క కార్యక్రమం ఆధీనం లోపల, వారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఇందులో భాగంగానే ఆలయ గ్రామం యొక్క బాగేపల్లి గ్రామం యొక్క పురోహితులైనటువంటి కిరణ్ కుమారాచార్యులు, అదేవిధంగా అందరూ కూడా భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిర్విఘ్నంగా ఆ సీతారామచంద్ర స్వామికి ఒక అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచన చేస్తున్నాం. అభీష్ట సీతారామచంద్ర స్వామి అంటేనే మన యొక్క కోరికలన్నీ కూడా అభీష్టాలన్నీ కూడా నెరవేర్చేటువంటి స్వామివారు. మన అందరి కోరిక ఇక్కడ పుష్యమి నక్షత్రం లోపల రామచంద్రుడు పునర్వసు నక్షత్రం లోపల జన్మించాడట. తర్వాత పుష్యమి నక్షత్రం రోజు అక్కడ పట్టాభిషేకం చేసుకున్నాడట. అందుకోసమే ఇక్కడ కూడా సుప్రతిష్ఠితంగా శాశ్వతంగా ఇక్కడ సుభిక్షాలు ఇవ్వాలని చెప్పేసి పుష్యమి నక్షత్రం రోజు సీతారామచంద్ర స్వామి వారి యొక్క శివ పంచాయతనము అది నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది. ఇందులో ఒక భాగంగా ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాల్గొవలసిన తెలియజేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ.